హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చెక్కలు అన్నమాట. చెక్కలు అంటారు, మా సైడ్ అయితే గారెలు అని అంటారు. సో దీనికోసము ముందుగా ఒక మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చిల దాకా తీసుకుంటున్నానండి. ఇట్లా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్గా కాదు. ఇప్పుడు నేను 1 కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్స్ దాకా నువ్వులను వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది వేసుకోవాలి. అది వేసాక 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాక పిండి చూసారా, ఇలా వస్తుందన్నమాట. ఇలా కలుపుకోవాలి పిండిని. ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు పూరీల మిషన్ అంటారు, అలాగే గారెల మిషన్ అని కూడా అంటారు. దాన్ని తీసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకొని దాన్ని 2 సైడ్స్ కట్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి ఇలా పూరీలాగా చేసుకోవాలి. చూసారా, ఇలా రౌండ్గా చేసుకోవాలి. దీన్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. అలాగే ఒక 10-15 చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ కవర్ లేకపోయినా నార్మల్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి సైడ్స్కి పెట్టి చేయొచ్చండి. ఏం పర్వాలేదు, బాగానే వస్తాయి. ఇలా చిన్న చిన్న పగుళ్ళు వచ్చినప్పుడు ఇలా ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయండి, రౌండ్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలండి, మంచి హీట్ అవ్వాలి. అలా అయితేనే మన అప్పాలు అనేవి పొంగుతాయి. ఇలా పొంగి ఇలా పైకి వస్తాయి అన్నమాట, ఎక్కువ హీట్లో ఉండాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. ఇలా కలర్ వచ్చాక దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మన అప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా, మంచి కలర్ కూడా వచ్చాయి. ఇలా ఈ కలర్లోనే వేయించుకుంటే బాగా వేగుతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.